హాయ్ అండి. హాయ్ గోదావరి రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సినవి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, వేరుశనగుళ్ళు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, తగినంత చింతపండు. ఈ చింతపండును ముందుగా కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. చింతపండు బాగా నానిన తర్వాత దానిలో ఉన్న గుజ్జుని ఇలా శుభ్రంగా తీసి పక్కన పెట్టాలి. దానిలో ఉన్న కాళ్ళు గింజలు తీసి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక పాత్రలోకి తీసుకుని స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా పసుపు, తరిగి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయ చీలికలు, కొద్దిగా ఉప్పుతో పాటు కొద్దిగా బెల్లం కూడా వేసుకుని సిమ్ లేదా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని పులుసు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కలుపుకుని అడుగంటకుండా చూసుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోర గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ రావడానికి మనం ఈ పొడిని తయారు చేసుకోవాలి. కొద్దిగా మిరియాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసుకుని ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు 3 లేదా 4 ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల నువ్వులు కూడా వేసి వాటితో పాటు కొద్దిగా ఆవాలు కూడా వేసి మరీ మాడిపోకుండా దోరగా వేయించుకుని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పొడి తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోర తయారు చేసుకోవడానికి అన్నం కుక్కర్లో కాకుండా ఇలా విడిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పోపులు వేయించడానికి ఒక పాన్ తీసుకుని దానిలో పప్పు దినుసులు వేసుకుని వేయించుకోవాలి. నూనె తగినంత ఉండాలి, మరీ ఎక్కువగా ఉండకూడదు. పప్పు దినుసులు వేసిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు మొత్తం వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పోపులు మరీ మాడిపోకుండా ఎండుమిరపకాయ బాగా రంగు మారే వరకు వేయించుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ పోపులు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకుని బాగా కలుపుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వార్చుకున్న అన్నాన్ని ఒక వెడల్పాటి బేసన్లో వేసుకొని దీనిలో కొద్దిగా పసుపు, కొద్దిగా నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పోపు దినుసులను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు ఉప్పు, పులుపు సరిపోయలేదో చూసుకుని కావాలంటే ఉప్పు, పులుపు కూడా వేసుకోవచ్చు. ఇది ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పొడిని ఇప్పుడు ఇందులో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడే మెతుకులు ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా విడిపోకుండా బాగా కలుపుకోవాలి. ఈ పులిహోర చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.